తెలుగు రాష్ట్రాలలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఏది కొనాలన్నా కేజీ 70 పైనే ఉంది. టమాటా ధరలైతే ఆకాశానంటుతున్నాయి. కేవలం నెల రోజుల్లో టమాటా ధరలు 3 సార్లు పెరిగాయి. ప్రస్తుతం టమాటా కిలో 80, ఉల్లిగడ్డ 50 రూపాయలు, బిన్నీస్ 200 రూపాయలు, పచ్చిమిర్చి 200 రూపాయలు పలుకుతుంది. ఇలా అయితే సామాన్య ప్రజలు కొనాలంటే భయపడుతున్నారు. ధరలేమైనా తగ్గితేనే ఈ కూరగాయలు కొనుక్కొని తినగలుగుతామంటున్నారు ప్రజలు. కొనుక్కుంటాం. ఏమన్నా టమాటాలు, బెండకాయలు అట్లా కొనుక్కుంటాం. రేట్లు ఎక్కువనే ఉన్నాయి. 70, 80 టమాటా. అవును, కూరగాయలు తీసుకుంటాం. రేట్లు అయితే మస్తే ఉండదు కానీ లోకల్ సంగ్రహం కూరగాయల రేట్ అయితే ఆగముండదు. కిలో 80, 90, 100 నడుస్తున్నాయి. తక్కువ తీసుకోక ఇంతరంటే మనం తగ్గిస్తారు. కూరగాయలు ఎట్లా వస్తే అట్లా ఇస్తారు. गरीब आदमी के लिए मुश्किल हो रहा है। हाँ, गरीब खाने तरकारी को तो मुश्किल हो रहा लेने के 100 रुपए में क्या आ रहा था, तरकारी आए। हाँ, इतना महंगा हो गया। गवर्नमेंट कर रही है क्या हमारे लिए? हर चीज के लिए टेंशन हो रहा है। हमारा 500 रुपए कमा तो उसमें चले आ रहे डेली के। खाने ऐसा करे, घर में 4 बच्चे रहते हम लोगों को। वही देख के गवर्नमेंट कुछ भी एक्शन लेना इस पर। तरकारी महंगी है, कुछ भी लेना तो मुश्किल हो रहा। उसके बारे में तो सोच के गवर्नमेंट कुछ करे तो अच्छा है। ఉల్లిగడ్డ హోల్సేల్లో 35 నుంచి 40 దాకా ఉంది. టమాటో 1400 రూపీస్ బాక్స్. ఏదైతే అమ్ముతున్నాం 60, 70 అమ్ముతున్నాం ప్రజెంట్. మిర్చి 120 రూపీస్ అమ్ముతున్నాం. 100 రూపీస్ అవుతుంది హోల్సేల్. తీసుకుంటారు, జర తక్కువ తీసుకుంటారు పబ్లిక్. ఇక్కడ హోల్సేల్లో అయితే ఇప్పుడు షార్టేజ్ ఉంది, ఐటమ్ దొరకలేదు. వెదర్ తెలియదు, వర్షాకాలం పంటలు లేవు, మెయిన్ పంటలు లేవు, దానివల్ల ఇట్లా అవుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!